సో హాయ్ గాయ్స్, ఈ అక్టోబర్ ఫస్ట్ హాఫ్లో బోల్డ్ అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి వాటన్నిటిలో చాలా సినిమాలు చూసి ఫిల్టర్ చేసి ఈ 9 మూవీస్ సెలెక్ట్ చేశాను. ఒక్కొక్కటి ఒక్కో డిఫరెంట్ జానర్ ఉంటుంది. డెఫినెట్గా మీకు నచ్చితే అని అనుకుంటున్నా. అండ్ ఒక్క మూవీ తప్పించి రెస్ట్ ఆఫ్ ద మూవీస్ అన్ని తెలుగులో ఉన్నాయి, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చి 35. ఇది చిన్న కథ కాదు. మీరు మూవీ లవర్ అయితే ఈ మూవీ చూడడం మాత్రం మర్చిపోకండి. పేరుకి ఇది చిన్న సినిమా, కానీ ఇందులో ఉండే కంటెంట్ చాలా సాలిడ్గా, ఎమోషనల్గా 2.5 గంటలో మీ హృదయాలను కట్టిపడేస్తుంది. తన కొడుక్కి మ్యాథ్స్ రాదని అందరూ 0 అని ఎగతాళి చేస్తుంటే, తన కొడుకు 0 కాదు అతన్ని మ్యాథ్స్లో పాస్ అయ్యేలా చేయాలని ఒక తల్లి చేసే మినీ యుద్ధమే ఈ సినిమా కథ. అండ్ మదర్ విల్ పవర్ ఎంత బలమైందో చూపించే బ్యూటిఫుల్ పిక్చర్ ఇది. అండ్ మదర్ రోల్ నివేత గారు చేసే పర్ఫార్మెన్స్ కి, ఆమె కొడుగ్గా అరుణ్ రోల్ చేసిన చిన్నపిల్లోడు యాక్టింగ్ కి ఫిదా అయిపోతారు అంతే. అండ్ మీరు అస్సలు మిస్ అవ్వకండి, ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చాప్రా మర్డర్ కేస్. శ్రీకాళహస్తి దగ్గర ఉన్న ఒక విలేజ్ లో చాప్రా అనే వ్యక్తిని మర్డర్ చేస్తారు. అండ్ ఆ కేసుని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో చాలా బిహైండ్ ద ట్రూత్స్ మనకు తెలుస్తాయి. అయితే స్టోరీ పరంగా ఇది మిమ్మల్ని అంత అక్సెప్ట్ చేయకపోయినా, ఆ కథను నెరేట్ చేసే తీరులో దాని సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ మిమ్మల్ని చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి. అండ్ మలయాళం నుంచి వచ్చిన ఈ మూవీలో ఒక అథెంటిక్ నెరేషన్ ఉంటుంది. దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మాత్రం లైట్ తీసుకోకండి. ఒక 2 అడల్ట్ సీన్స్ ఉంటాయి, అవి ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బందిగా ఉంటాయి. ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ వెన్ ఈవిల్ లర్క్స్. హారర్ మూవీస్ అంటే ఒక హౌస్ లో దెయ్యం ఉంటుంది, ఆ ఇంట్లో దిగిన వాళ్ళని 1 by 1 చంపేలాంటి ఓల్డ్ టెంప్లెట్ స్టోరీ కాకుండా ఒక డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఈ మూవీలో. ఇది హారర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ డెఫినెట్ గా 100 minutes రన్ టైంలో ఒక రకమైన థ్రిల్ కి గురి చేస్తుంది. యూరియల్ అనే ఒక అతని బాడీలో ఎన్నో ఇయర్స్ నుంచి దెయ్యం ఉంటుంది. అయితే 3 ఫ్రెండ్స్ కలిసి అతన్ని 300 కిలోమీటర్ల అవతల పడేసి వచ్చేస్తారు. దాన్ని అప్పటి నుండి ఈ 3 ఫ్రెండ్స్ కుటుంబంలో హార్డ్ హిట్టింగ్ ఈవెంట్స్ జరుగుతాయి. అవి ఏంటి అనేది మూవీలో చూడాలి. అండ్ తెలుగులో అవైలబిలిటీ ఉంది, ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ కంటెంట్ ఏముండదు, కానీ బ్రూటల్ వైలెన్స్ ఉంటుంది. ఫోర్త్ వన్ CTRL, అదే కంట్రోల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మన లైఫ్లోకి ఎంటర్ అయ్యి మన లైఫ్ని కంప్లీట్గా తన కంట్రోల్లోకి తెచ్చుకొని జీవితాలతో ఎలా ఆడుకుంటుంది అనేదే ఈ సినిమా కథ. ఇది అందరూ చూడాల్సిన మూవీ. ఒక వార్నింగ్ నోట్లో ఉంటుంది. అండ్ అనన్య పాండే తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయ్యి ఒంటరిగా ఉంటూ ఎవరో ఏ వెబ్సైట్ లింక్ పంపితే లాగిన్ అవుతుంది. అండ్ ఆ ఏ క్యారెక్టర్తో తన పర్సనల్ స్టఫ్ని, కంప్యూటర్ హార్డ్ డిస్క్ని, పాస్వర్డ్స్ని మొత్తం అన్ని షేర్ చేసుకుంటుంది. ఈ తెలియక చేసిన తప్పే తన లైఫ్ని జైలు గోడల వరకు తీసుకెళ్తుంది. జస్ట్ 100 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఎటువంటి అడల్ట్ స్టఫ్ ఉండదు. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ బాలుగన్ టాకీస్. వాళ్ళ నానిచ్చిన థియేటర్లో అడల్ట్ సినిమాలు వేసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్న బాలు అప్పు చేసి తన థియేటర్ని రెనోవేట్ చేయించి బాలయ్య బాబు సినిమా వేయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతాడు. అక్కడి నుంచి స్టోరీ ఎంగేజింగ్గా మారుతుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఫస్ట్ హాఫ్ హీరో జర్నీ చూసి ఇదేదో మోటివేషన్ సబ్జెక్టా ఏంటి అనుకున్నా, కానీ సెకండ్ హాఫ్ చూశాక మొత్తం కథ డైమెన్షనే మారిపోతుంది. ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ 2 గంటలు ఉంటుంది. అసలు బోర్ కొట్టదు. ఒక 2 ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి, బట్ అవి మరీ ఇబ్బందిగా అయితే ఉండవు. ఫ్యామిలీతో చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇట్స్ వాట్స్ ఇన్సైడ్. ఇది ఒక్క జానర్కి పరిమితమైన కథ కాదు. సైఫై, కామెడీ, హారర్, మిస్టరీ, సైకలాజికల్ అన్నీ ఉంటాయి. అండ్ క్లైమాక్స్లో అదిరిపోయే ట్విస్ట్ కూడా ఉంటుంది. అండ్ కొంతమంది గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి ఒక మిస్టీరియస్ సూట్ కేస్ ద్వారా ఒక గేమ్ ఆడతారు. ఆ సూట్ కేస్ చేసే పని ఏంటంటే ఒకరి బాడీలోకి వేరే వాళ్ళ బాడీ ఎంటర్ అయ్యేలా చేస్తుంది. ఈ ప్రాసెస్లో ఉండగానే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో 2 వ్యక్తులు చనిపోతారు. అక్కడి నుంచి వీళ్ళ రియల్ బిహేవియర్స్ బయటపడతాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెరీ యూనిక్ సబ్జెక్ట్. అండ్ క్యారెక్టర్స్ మర్చిపోకుండా చాలా జాగ్రత్తగా మూవీ చూడాలి. జస్ట్ 100 minutes రన్ టైం ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పోగుమిడం వేగు తూరమిలై. అంటే గమ్యం ఎంతో దూరంలో లేదని మీనింగ్. అండ్ ఆగస్ట్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ తమిళ్ మూవీని రీసెంట్గా తెలుగు డబ్ చేసి ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేశారు. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ని, ఇంటెన్స్ డ్రామాని అండ్ హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్తో బ్లెండ్ చేసిన పర్ఫెక్ట్ మూవీ ఇది. అండ్ స్టోరీ వైజ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. తన వైఫ్ ప్రెగ్నెన్సీకి డబ్బులు కావాలని ఒక డెడ్ బాడీని వేరే ప్లేస్కి తీసుకెళ్లే ప్రాసెస్లో ఆ డ్రైవర్ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేదే కథ. ఈ కథ మొత్తం 1 dayలోనే జరుగుతుంది. స్క్రీన్ ప్లే మేజర్ అసెట్ ఈ మూవీకి. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. జస్ట్ 2 hours 10 minutes రన్ టైం ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ లెవెల్ క్రాస్. ఇదొక ఎక్స్పెరిమెంటల్ సైకలాజికల్ థ్రిల్లర్. సినిమా అంతా జస్ట్ 3 క్యారెక్టర్స్ మాత్రమే కనబడతాయి. అండ్ ఒక్కో క్యారెక్టర్ గ్రే షేడ్లో ఉంటుంటాయి. చూస్తున్నంతసేపు అసలు ఈ ముగ్గురులో మంచోడెవడో, చివరికి ఎవడ బ్రతికుంటాడో అనేలాగా రైటింగ్ని చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు. అండ్ ఎక్కడో ఎడార్లో రైల్వే గేట్ మ్యాన్గా ఉంటున్న రఘు దగ్గరికి అనుకోకుండా సైకియాట్రిస్ట్ చైతాలి ట్రైన్లోంచి పడిపోతుంది. తనను వెతుక్కుంటూ తన హస్బెండ్ కూడా వస్తాడు. అసలు ఈ ట్రయాంగిల్ డ్రామా ఏంటి అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాలి. కానీ చాలా స్లో పేస్లో వెళ్తుంది. 1.2x పెట్టుకొని చూడండి. అడల్ట్ కంటెంట్ ఏముండదో. ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ లాఫింగ్ బుద్ధ. ఇదొక కన్నడ మూవీ.
బ్రెయిన్ తప్ప బాడీ ఫిట్గా లేని ఒక సెన్సిటివ్ పోలీస్ ఆఫీసర్ లైఫ్లో హ్యూమర్ అండ్ డ్రామా చుట్టూ తిరిగే కథే ఈ మూవీ స్టోరీ. అండ్ హ్యూమర్ని చాలా న్యాచురల్గా చుట్టూ జరిగే పరిస్థితుల్లోనే ఆర్గానిక్గా జనరేట్ చేశారు. అండ్ రియల్ లైఫ్ ఎమోషన్స్ ఉంటాయి. వెరీ సింపుల్ స్క్రిప్ట్, కంప్లీట్ స్క్రీన్ ప్లే బేస్ మీద వెళ్తుంది. అండ్ దీన్ని కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి గారు ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఆఫ్ హ్యూమర్ ఉంటే సెకండ్ హాఫ్ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ డ్రామా క్రియేట్ చేసి 2 గంటల సేపు బోర్ కొట్టకుండా తీసుకెళ్తారు. అడల్ట్ కంటెంట్ అనేదే ఉండదు. బట్ తెలుగు డబ్బింగ్ లేదు, సబ్ టైటిల్స్తో చూడాల్సిందే. ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. నేను చెప్పిన 5 మూవీస్లో మీరు ఏ మూవీ అయితే చూసారో మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోండి. మరిన్ని మూవీ సజెషన్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.